హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి డైరీస్. ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి తిరుపతి, అరుణాచలం అండ్ చెన్నై ఈ 3 days ట్రిప్ అండ్ 3500లో ఇది వెళ్దాం అనుకున్న డే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో అసలు ఫుల్ వర్షం వచ్చింది. అప్పటి వరకు హైదరాబాద్లో అసలు రెయిన్ అట్లా ఏం లేదు. బట్ టైం బాగాలేదేమోలే అట్లా అనుకొని టికెట్స్ కూడా కన్ఫర్మ్ కాలేదు. అయినా కానీ ఎట్లయినా జనరల్కైనా వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ మా ఆఫీస్లో వాళ్ళు మెట్రో వరకు డ్రాప్ చేశారు అండ్ మెట్రో నుంచి బేగంపేటలో దిగాను. నేను నారాయణాద్రికి వెళ్తున్నా. ఇక్కడ 6కి స్టార్ట్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మనం తిరుపతిలో దిగుతాము. మెట్రో స్టేషన్లో దిగ్గానే ఆపోజిట్లోనే ఉంటుంది రైల్వే స్టేషను. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి స్టార్ట్ అయ్యా. ఇక్కడికి వచ్చి కొంచెం అలా వీడియోస్ అట్లా తీసుకున్నా. ఆ లగేజ్ కూడా అంటే ఇంత దరిద్రంలో కూడా నాకు పాజిటివ్గా అయింది ఏంటి అంటే, మాకు తెలిసిన వాళ్ళే ఆఫీస్ వాళ్ళు క్యాబ్లో అక్కడ దాకా డ్రాప్ చేశారు. అండ్ ఇంకా అక్కడికి వచ్చాక లగేజ్ కూడా నేను మొయ్యలేకపోతే కొంతమంది అంకుల్స్ అట్లాగా సహాయం చేశారు. మా ట్రైన్ కూడా వచ్చేసింది. వర్షం పడుతున్నా కానీ ఈ ట్రైన్లో మంచిగానే మార్నింగ్ కల్లా రీచ్ అయిపోయాము తిరుపతికి. ఇక్కడ రీచ్ అయిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే బస్సెస్ అండ్ ఆటోస్ ఉంటాయి మనం తిరుపతి కొండ మీదకి వెళ్ళడానికి. బట్ మేము నడక మార్గం మీద వెళ్దాం అనుకుంటున్నాం. అందుకే ఆటో ఎక్కితే 50 రూపీస్ పర్ పర్సన్కి తీసుకొని అలిపిరి మెట్ల మార్గం దగ్గర దించుతారు. మీరెవరన్నా కొండపైకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు బస్ స్టాప్ అంటే రైల్వే స్టేషన్ దగ్గరే బస్సు టికెట్స్ ఇస్తారు 90 రూపీస్. డైరెక్ట్ కొండపైనకి తీసుకెళ్తాయి. మేము ఇప్పుడు వెళ్తున్న దగ్గర మాకు ఏం టికెట్స్ లేవు. 300 రూపీస్వి కానీ ఎస్ఎస్డి టోకెన్స్ కానీ ఏం లేవు. జస్ట్ కొండ మీదకి నడుచుకొని వెళ్ళి అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోవడమే. అంటే బేసిక్గా నడుచుకొని వెళ్ళే వాళ్ళకి ఏవో టికెట్స్ ఇస్తారు అంట శ్రీవారి మెట్టు దగ్గర. నాకు అది తెలియదు. ఇక్కడ దిగ్గానే ఆ కొండ చూడండి అసలు ఎంత బాగుందంటే, ఆ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఈ మాటలు ఎక్స్ప్రెస్ చేయలేం. దానికి ఆపోజిట్లో ఇట్లా రాగానే ఇక్కడ లగేజ్ డిపాజిట్ చేయొచ్చు. మనం కొండ మీదకి వెళ్ళే లోపల మన లగేజ్ వచ్చేస్తుంది. అండ్ అక్కడే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఫ్రెష్ అవ్వచ్చు. మేము ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి అలా వీడియోస్ అదంతా క్లైమేట్ మొత్తం చూసుకొని మేము ఇంకా మా కాలినడకని మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడే శ్రీవారి మెట్టు అని ఉంటుందంట. నాకు తెలియక మేము తీసుకోలేదు. ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ అగరబత్తి అవి వెలిగించి కర్పూరం అవి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మేమైతే మా నడకని స్టార్ట్ చేసాము. వెళ్ళేటప్పుడు మనకి గోపురాలు వస్తుంటాయి, గుళ్ళు కూడా వస్తుంటాయి. ఇక్కడ శ్రీవారి పాదాలను మోస్తూ అట్లా కూడా మొయ్యొచ్చు మనము. మొత్తం అంతా చూసుకుంటూ వెళ్ళిపోయాము మేమైతే. అసలు చూడండి గోపురము అవన్నీ ఎంత బాగున్నాయంటే తిరుపతి వస్తేనే చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది. మేమైతే ఎగ్జాక్ట్ 7:30కి స్టార్ట్ చేసాము. అంటే మేము అక్కడే ఫ్రెష్ అయిపోయాము. అందువల్ల 7:30కి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ తిరుపతిలో మనకి చాలా వరకు అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటాయి. అంటే లగేజ్ పైకి తీసుకొని రావటం కానీ అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వటం కానీ అవన్నీ. అండ్ ఈ కొండ దగ్గర అయితే మనం మోకాళ్ళని ఆనిచ్చి దేవుడికి మొక్కుకుంటే మనకి మోకాళ్ళ నొప్పులు ఉంటే తగ్గుతాయంట. నాకు ఒక్కొక్కసారి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అందుకే నేను అక్కడ ఆనించి దేవుణ్ణి మొక్కుకున్నాను తగ్గిపోవాలి అనేసి. ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఆయన చూడండి ప్రతి మెట్టుకి తలని ఆనిచ్చి మొక్కుకుంటూ వస్తున్నారు. అలా చూస్తే మనము యంగ్ ఏజ్లో ఉన్న 22 years ఎక్కలేమా అనే ఆలోచన వస్తుంది. ఎక్కించేవాడు పైన ఉండగా మనకి ఏమి ఇబ్బంది చెప్పండి. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ హనుమంతుడు కూడా వచ్చారు. ఇక్కడ బండలు అట్లా 1 by 1 పెట్టారు. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ హనుమాన్ దగ్గరికి వెళ్ళేసి మొక్కుకున్నా నేను కూడా. అంతా మంచి జరగాలి, అందరికీ బాగుండాలి అనేసి. అవి అక్కడ బండలు ఎక్కడ చూసినా మనం వెళ్ళేటప్పుడైతే అలానే పెట్టి ఉంటారు మొత్తం పేర్చి. ఇక్కడ కొండ మీదకి వెళ్ళేటప్పుడు చాలామంది వెనకాల అంతా గోవిందా గోవిందా అని అరుస్తూ చాలా పాజిటివ్ వైబ్. అంటే కాళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి కానీ బట్ బాగుంటుంది. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా నడుస్తున్నారు. అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయి ముసలి వాళ్ళు కూడా బాగా నడుస్తున్నారు. అది చాలా మంచిగా అనిపించింది. మనం వెళ్ళేటప్పుడు ప్రతి చోట ఒక్కొక్క టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. అంటే వరాహ అవతారం, వామన అవతారం అలా అవన్నీ. ఇది ఇంకొక గోపురం, మైసూర్ గోపురం అంటారు.
ఈ గోపురం నుంచి పైకి వెళ్ళే కొందికి మంచిగా టెంపుల్స్ అన్నీ కనిపిస్తాయి. అది గజేంద్ర మోక్షం అనేసి. ఇక్కడ పిల్లలు అందరూ నడుస్తున్నారు. మేము బ్యాటరీ డౌన్ అయిపోయి మేము అక్కడ కూర్చున్నాం. అన్నీ చాలా బాగుంటుంది. మొత్తం మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తూ ఇక్కడైతే అందరూ దీపాలు అవన్నీ వెలిగించారు. ఎప్పుడైనా తిరుపతి వస్తే మేము మా పేరెంట్స్తో వచ్చేదాన్ని. వచ్చినప్పుడు తప్పిపోతామేమో అనేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఆ ఏజ్ నుంచి ఇప్పుడు ఇండివిజువల్గా మేమిద్దరమే కలిసి నేను నా ఫ్రెండ్ వచ్చాము. అండ్ ఈ గోపురం దగ్గర నుంచి మనకి మెట్లు అయితే కొంచెం తక్కువ ఉంటాయి, నడిచేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా రిలీఫ్గా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ నడుస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. మధ్యలో వచ్చే టెంపుల్స్ అవన్నీ చూసి ఇక్కడ మేము భక్ష్యాలు తీసుకున్నాం 20 రూపీస్. అంటే మేము వెళ్ళే మార్గం మొత్తము చిన్న చిన్న కొట్లు ఉంటాయి, ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. బట్ అన్నీ కొనుక్కొని తింటూ వెళ్ళాము. ఇక్కడ మధ్యలో మనకి యానిమల్స్ కూడా కనిపిస్తాయి. మాకైతే జింకలు అండ్ కొండముచ్చు కోతులు అన్నీ కనిపించాయి. సేమ్ మాలానే ఉన్నాయిలే ఆ కోతులు కూడా అనుకొని మేము అందుకే వీడియో తీయలేదు. ఎలా అయినా మమ్మల్ని చూపిస్తే సరిపోయింది కదా అని. అండ్ ఈ యానిమల్స్ కనిపించిన వాటికి మీరెవరు ఫీడ్ చేయొద్దు, అంటే అవి మళ్ళీ మనుషుల దగ్గరకు వస్తాయేమో అనేసి. ఇక్కడ కృష్ణుడు అయితే ఎంత బాగున్నాడు. వెళ్ళేసి కృష్ణుని దగ్గర కూడా మొక్కుకున్నాం. ఇక్కడ హనుమంతుడు అయితే అసలు ఆ గ్రీనరీ, ఆ ఆకాశం అది చూడండి, చూస్తే అక్కడ ఉండిపోవాలనిపించేసింది. ఇక్కడ మనం అంటే ఎస్ఎస్డి టోకెన్ ఇస్తారని చెప్పా కదా, అది ఇక్కడ స్కాన్ చేయించుకోవాలి అంట. అక్కడ చూపించారు. మాకు అట్లాంటివి తీసుకోవాలని తెలియక మేము అవేమీ తీసుకోలేదు. అంటే ఎప్పుడైనా పేరెంట్స్తో వస్తే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. బట్ మాకు తెలియక మేము అలా వచ్చేసాము. ఇక్కడ మెట్ల మీద అంతా మెట్ల పూజ చేస్తూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఇంతకుముందు అంటే 2 years బ్యాక్ నేను వచ్చాను మా అక్క పెళ్ళి అయినప్పుడు. మేము కూడా పసుపు కుంకుమ ఒకరు పూస్తే అట్లా చేసాము. ఇది నరసింహస్వామి ఆలయం. దీనికి ఆపోజిట్లోనే అవి చేయించుకోవాలంట. ఈ వెళ్ళేటప్పుడు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది ఈ మోకాళ్ళ పర్వతం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మకి చెప్తే తను ఒక 21 మెట్లైనా కానీ మోకాళ్ళ మీద ఎక్కువ అన్నారు. ఇంక ఇక్కడ దండం పెట్టుకొని దేవుణ్ణి కోరుకొని నేను మోకాళ్ళ మీద ఎక్కడం స్టార్ట్ చేశాను. పర్లేదు బాగానే ఎక్కాననే అనిపించింది. కాకపోతే నా మోకాల్లో ఉన్న ఎముకలు ఆ బండకు గుచ్చుకొని కొంచెం నొప్పి అనిపించింది అంతే. తర్వాత టెంపుల్ నుంచి వచ్చేసాక మోకాళ్ళ నొప్పులు అయితే ఏం లేవు. ఇక్కడ నేను మెట్లు మర్చిపోయాను నేను ఎన్ని ఎక్కాను అనేసి. అందుకే బ్యాక్ సైడ్ తిరిగి మళ్ళీ కౌంట్ చేసుకుంటూ ఉన్నా. మీరు ఎవరన్నా ఎక్కేవాళ్ళు ఫస్టే ఎన్ని మెట్లు ఎక్కుతున్నాం అనేది మెట్టు బై మెట్టుకి ఈ కౌంట్ చేసుకోండి. అదే నేను చెప్పే సజెషన్. 21 మెట్లు ఎక్కిన తర్వాత నార్మల్గానే నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. అక్కడ 18కి వచ్చిన తర్వాత నాకైతే అసలు ఎక్కలేకపోయినా అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా దీని తర్వాత అక్కడ చూడండి ఎంతమంది. మేము వెళ్ళింది ఈ థర్స్డే ఈవినింగ్ స్టార్ట్ అయ్యి ఫ్రైడే మార్నింగ్కి వెళ్ళాము. బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. మొత్తం ఎవరన్నా వస్తే బ్యాగ్స్ అవేం తెచ్చుకోవద్దు. అండ్ ఇంకొకటి, తిరుపతిలో మనకి ప్లాస్టిక్ అలో ఉండదు. మీరు ఎవరైనా బాటిల్స్ తెచ్చుకునే పని అయితే గాజు బాటిల్స్ తెచ్చుకోండి. ఇక్కడ మా మెట్లు అవన్నీ అయిపోయినాయి. 3550 మెట్లు ఎక్కేసి చివరగా అక్కడ హారతి తీసుకొని బొట్టు పెట్టుకుంటే ఆ ఫీలింగ్ ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే మేము ఫైనల్గా ఎక్కేసాం అనే ఫీలింగ్. ఇక్కడ నుంచి కూడా మనం ఇంకొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి. వెళ్తే అక్కడ మన లగేజ్ తీసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈ పర్పుల్ కలర్ పువ్వులు అండ్ అటు సైడ్ ఆరెంజ్ కలర్ పువ్వులు చాలా బాగున్నాయి. ఆ స్లిప్ ఇస్తే మన లగేజ్ ఇస్తారు. బట్ మా స్లిప్ అది ఎక్కడ పోయిందో మాది పోయింది. మేము ఒక 20 రూపీస్ ఇస్తే మా లగేజ్ ఇచ్చేశారు. అక్కడ నుంచి రైట్కి నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తే మనకి మాధవ నిలయం అని కనిపించిద్ది. ఆ మాధవ నిలయంలోకి వెళ్ళి మన లగేజ్ పెట్టుకొని మనం ఫ్రెష్ అయ్యి ఇవన్నీ అంటే కత్తెరలు అవన్నీ ఇవ్వచ్చు. మేము అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడ కూడా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. మేమైతే 3.5 అవర్స్లో ఆల్మోస్ట్ అంతే ఎక్కేసాము కొండ అంతా. పర్లేదు బాగానే ఎక్కాము అనే అనిపించింది. కానీ తర్వాత అరుణాచలం గిరి ప్రదక్షిణలో మాకు ఇబ్బంది అయిపోయింది. మీరు ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే కొంచెం 2 ఒకసారి అయితే పెట్టుకోవద్దు అని నేను చెప్తాను. స్ట్రాంగ్ ఉంటే పెట్టుకోండి. ఈ మాధవ నిలయంలోకి ఎంట్రన్స్
ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనం కత్తెరలు ఇవ్వచ్చు. ఇక్కడ నేను 3 కత్తెరలు ఇస్తున్నా. గుండు చేయించుకుందామంటే మా అమ్మ వాళ్ళు కొడతారనేసి నేను గుండు చేయించుకోలేదు. అండ్ ఫ్రెష్ అయ్యి లాకర్స్లో పెట్టిన తర్వాత ఉచిత భోజనశాలకు వచ్చాము. మేము దరిద్ర దేవత చాలా ఫ్రెండ్స్. ఆ లైన్ అంతా జస్ట్ మా ముందుకు వచ్చిన తర్వాత ఆ లైన్ అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి భోజనం తిన్నాం. బయట కొనుక్కోవచ్చు కదా, జాబ్ చేస్తున్నారు కదా అనొద్దు. ఎందుకంటే టెంపుల్స్లో అన్నదానం బయట పెట్టరు కదా. అన్నదానం దగ్గర తినేసి బయట ఎప్పుడన్నా తినొచ్చు. ఇంకా మేము క్యూలోకి 1కి వెళ్తే దర్శనానికి మా దగ్గర ఏం టికెట్స్ లేవని చెప్పా కదా. నైట్ 2కి బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఫోన్స్ తీసుకొని ఇంకా టెంపుల్ని అంతా ఫొటోస్ అలా చూసాము. అంటే ఆ కోనేరు అది అంతా చాలా బాగా అనిపిస్తుంది. మనసుకంతా ఫుల్ ప్రశాంతతలాగా అట్లా 4 అట్లా అవుతుంది అనేసి బిందెలతో నీళ్ళు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. మేము అదంతా చూసి ఇంకా కొండ మీదనే ఫ్రెష్ అయిపోయి, అంటే 4 అయింది కదా అని కొండ కిందకి రావడానికి 90 రూపీస్ టికెట్. కిందకి వచ్చేసి మేము గోవిందరాజ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్కి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అంట తిరుపతి తర్వాత. ఇక్కడ రాజగోపురం చూడండి అసలు ఎంత బాగుందో. అండ్ ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే కోనేరు కూడా ఉంటుంది. ఈ టెంపుల్కి అండ్ ఇంకా దశావతారంలో రాయికి కట్టేస్తారు కదా, ఆ సీన్కి అంటే ఒక సంబంధం ఉంది. మీరు ఎవరికన్నా కావాలి అంటే దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. మనం తిరుపతి కొండ మీద నుంచి కొండ కిందకి రావడానికి 90 రూపీస్ అని చెప్పా కదా. అండ్ బస్ స్టాప్లో దిగుతాం. బస్ స్టాప్ నుంచి 50 రూపీస్ ఇస్తే ఈ టెంపుల్కి వచ్చేస్తాం. అండ్ ఈ టెంపుల్ లోపల మొబైల్ ఫ్రీగానే డిపాజిట్ చేయొచ్చు. బట్ దర్శనానికి 6 తర్వాత మాత్రం 10 రూపీస్ టికెట్ కావాలి. మార్నింగ్ 6కి వచ్చాము, అంటే మేము 6:30కి అలా వచ్చాము. ఎక్కువ క్రౌడ్ ఏం లేదు. బట్ కాకపోతే 10 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాం. ఫ్రీగా సెల్ డిపాజిట్ చేయొచ్చు. అండ్ ఎక్కడ చూసినా కానీ చిల్లర ఇవ్వండి అట్లా అనేసి అడుగుతారు డిపాజిట్ వాటి దగ్గర. మీ ఇష్టం, మీకు ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి. తర్వాత నేను మళ్ళీ బస్ స్టాప్కి వెళ్తున్నాం. సేమ్ 50 రూపీస్. బస్ స్టాప్లో దిగిన తర్వాత మనం అరుణాచలానికి వెళ్దాం. అరుణాచలానికి వెళ్ళడానికి పర్ హెడ్ 235 రూపీస్. మనము డీలక్స్ బస్సు ఎక్కితే 5 అవర్స్లో మనము అరుణాచలాన్ని రీచ్ అవ్వచ్చు. అరుణాచలంలో రీచ్ అయిన తర్వాత బస్ స్టాప్ నుంచి మనకి టెంపుల్కి ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి టెంపుల్ నియర్ బైలో రాజగోపురం దగ్గరే లాకర్స్ అలా ఉంటాయి. మాకు తెలియక మేము దూరంగా పెట్టాము. ఒక బ్యాగ్కి 50 రూపీస్ అనేసి 2 బ్యాగ్స్కి 100 తీసుకున్నారు. మేము మిట్ట మధ్యాహ్నం వచ్చాము 12:31కి. కాళ్ళు అయితే కాలిపోయాయి. ఇక్కడ కూడా మేము ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం. అంటే దేవుడిని మంచిగా చూద్దాం అట్లా అనేసి. ఇక్కడ వెళ్ళేటప్పుడు వ్యూస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా టెంపుల్ కూడా చాలా పెద్దది. ఈ రాజగోపురం నుంచి లోపలికి వచ్చాక ఈ కోనేరు అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా నిత్యాన్నదానం చేస్తారు. మనం ఫుడ్ అయితే బయట ఎక్కడ తినవలేదు. మేము ఈ టెంపుల్ దర్శనం అవన్నీ చేసుకున్నాక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. అంటే ఫస్ట్ మనమంట దర్శనం చేసుకొని అయినా గిరి ప్రదక్షిణ చేయొచ్చు, గిరి ప్రదక్షిణ చేసి అయినా కూడా దర్శనం చేసుకోవచ్చంట. సో అందుకే మేము ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత గిరి ప్రదక్షిణకి వెళ్ళాము. లోపల క్యూ కానీ అంతా చాలా ఎక్కువ ఉంది. మేము వెళ్ళింది సాటర్డే. మొత్తం టెంపుల్ అదంతా అయితే అంటే కళ్ళతో చూసేది నిజమా కాదా అన్నట్లు అనిపించింది. అంత పెద్దగా మొత్తము చెక్కేసి అట్లా నా కళ్ళకి అనిపించినంత ఎఫెక్టివ్గా వీడియోలో రావట్లేదు. బట్ కాకపోతే చాలా బాగుంది. అండ్ మొత్తము అన్నీ రాసి అండ్ టెంపుల్ అంతా చాలా పెద్దగా చూడండి. మేము ఇక్కడెక్కడో క్యూలో ఉంటే ఆ క్యూ వచ్చేసి అక్కడ వరకు ఉంది. టెంపుల్ లోపలికి ఫోన్ ఎలా ఉంది కానీ వీడియో అవన్నీ రికార్డ్ చేయొద్దు అనేసి చెప్పారు. నేను గర్భగుడిలోకి వెళ్ళాక ఏం వీడియోస్ రికార్డ్ చేయకుండా బయట సరౌండింగ్స్ అదంతా రికార్డ్ చేశాను. ఇలాంటివి మొత్తము 8 గోపురాలు ఉంటాయి ఈ టెంపుల్ లోపల. అండ్ నేను చెప్పా కదా ఇక్కడ మొత్తం టెంపుల్ అంతా మనకి తమిళ్లో ఏదో చెక్కి ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళేసి దర్శనం అవన్నీ అయిపోయి వచ్చేసాం. మేము మొత్తం నీరసం అయిపోయినాం. ఇక్కడైతే అన్నదానానికి వెళ్తున్నాము.
మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 8 వరకు ఉంటుంది అన్నదానం ఇక్కడ. కొంచెం వీడియోకి పోజ్ అట్లా ఇస్తున్నా, ఏంటి ఎచ్చుల మొహంది అనుకోవద్దు. కొంచెం ఏదో అప్పుడప్పుడన్నా కనిపించాలి కదా వీడియోలు. అండ్ కొంతమంది నన్ను అడుగుతున్నారు, వీడియోలో మీరు రికార్డ్ చేస్తున్నారు కానీ వాయిస్ ఇస్తున్నారు కానీ కనిపించట్లేదని. నేనే ఈ వీడియో రికార్డ్ చేస్తా, అందుకే నేను కనిపించట్లేను. అండ్ సైడ్ వ్యూ చూడండి గోపురంది ఎంత బాగుందో. ఇంకా ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బొట్లు ఇవి పెట్టించుకొని 10 రూపీస్ ఈ బొట్టు పెట్టడానికి. ఇక్కడ రాజగోపురం దగ్గరే మనం దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంటేనే వాళ్ళు 2 ముక్కలు అవ్వక తలకి చెరొకటి లాక్కుంటున్నారు. ఇక్కడ చూడండి లాగేసుకున్నారు. మొత్తం దీపం అదంతా వెలిగించాక వీడియో తీసేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే మనకి ఇంద్రలింగం వచ్చింది. అలా ఒక్కొక్క లింగం వస్తూ ఉంటుంది. మధ్యలో మనకైతే మనం ఎక్కడున్నాం, ఇంకెంత దూరం నడవాలి అనేది కూడా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ సన్ రైజ్ అవుతూ ఎంత బాగుందంటే చాలా బాగుంది మొత్తము వెళ్ళేటప్పుడు. ఇక్కడ మనం ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఆటోలో అయితే ఎవ్రీ లింగం దగ్గర ఆపి దర్శనం చేసుకున్న తర్వాత తీసుకెళ్తారంట 300 రూపీస్ ఇస్తే. బట్ మేమైతే 14 కిలోమీటర్లు ఎలా అయినా కానీ నడవాలి అనేసి అనుకున్నాం. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం ఉంది. దాని లోపల నుంచి పైకి వెళ్తే స్కందాశ్రమం వస్తుంది. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము యవలింగం దగ్గరికి వచ్చాము. మొత్తం బయట అన్ని ఇట్లా దీపాలు అట్లా ఉంటాయి. అవన్నీ మొక్కుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇలా ప్రతి చోట ఉంటుంది ఇది యు ఆర్ హియర్ అనేసి. అండ్ మనం వెళ్ళేటప్పుడు మధ్యలో అన్నదానం చేస్తూ ఉంటారు. సో మధ్యాహ్నము అన్నదానం దగ్గర తినేసాము అండ్ మేము వెళ్ళేటప్పుడు తినేసాము. ఇక్కడైతే లెగ్స్ మసాజ్ చేయించుకుంటున్నాం. అంటే తిరుపతి మెట్ల మీద కొండ మీదకి వెళ్ళి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుండేసరికి కాళ్ళు అయితే లైక్ బొబ్బలు వచ్చేసినాయి మాకు. అండ్ ఇంకా ఇది మొత్తం తార్ రోడ్డు కదా, అందుకే ఎక్కువ బొబ్బలు వచ్చినాయని నాకు అనిపించింది. మొత్తము అలవాట్లేదు కదా ఇట్లాగా చెప్పులు లేకుండా తిరగడం అవన్నీ. అండ్ ఇంకా ఆఫీస్లో ఏసీలకి అట్లా బ్రతికిన ప్రాణాలు అయ్యేసరికి ఒకేసారి ముందు రోజు 9 కిలోమీటర్స్ తిరుపతిలో ఎక్కి ఇక్కడ 14 కిలోమీటర్స్ అనేసరికి నా కాళ్ళు తట్టుకోలేకపోయినాయి అంతే. మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే 2 సపరేట్గా అయినా చేయండి. అండ్ బాగుంది. ప్రతి లింగం దగ్గరికి వెళ్ళేసి మేము దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయినాం. మేము 6కి అట్లా స్టార్ట్ చేస్తే మాదైతే 9:30, 10 కల్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆటోకి 100 ఇచ్చేసి బస్ స్టాప్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి చెన్నైకి స్టార్ట్ అయ్యాము. 150 రూపీస్తో ఒక బస్ స్టాప్లో దించారు. అక్కడి నుంచి మళ్ళీ చెన్నై సెంట్రల్కి మాకు 74 రూపీస్ తీసుకున్నారు. అండ్ అక్కడికి వచ్చాక ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి 10 రూపీస్. అక్కడికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి కాసేపు పడుకొని లేచి ఆఫ్టర్నూన్ బయటకు వచ్చి తినేసి అండ్ బీచ్కి వెళ్ళిపోయాము. ఇక్కడికి బీచ్కి రావడానికి 27D అండ్ 22 రూపీస్ పర్ హెడ్. ఇక్కడికి వచ్చి బీచ్లో అంతా కొంతసేపు చిల్ అయ్యి కొంచెం అంటే మంచిగా ఎంజాయ్ చేసి 3కి లైట్ హౌస్ ఓపెన్ చేస్తారైతే ఆ లైట్ హౌస్ దగ్గరకు వచ్చాం. పర్ హెడ్ 20 రూపీస్. పైనుంచి చెన్నై వ్యూ అంతా చాలా బాగుంది. మొత్తం చూసుకున్న తర్వాత జయలలిత మెమోరియల్కి వచ్చాము. ఇక్కడ అమ్మ మ్యూజియం అండ్ అన్నా మ్యూజియం అని 2 ఉంటాయి. ఇవి 2 ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనము లైట్ హౌస్ నుంచి ఇక్కడికి రావటానికి మనము 29A బస్ ఎక్కాలి. అండ్ ఇంకా అది వచ్చేసి 26 రూపీస్ పర్ హెడ్ టికెట్ ప్రైస్. అంటే మెరీనా బీచ్ అవి చూసుకొని ఈ మెమోరియల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అదైతే చాలా బాగా అనిపించింది. మొత్తము ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇంకా ఇది సండే అయ్యేసరికి చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. మొత్తం నేను వెళ్ళి మొత్తం అన్నీ చూసాము. అంటే ఆమె తీసిన సినిమాలు అవి అన్నీ చాలా బాగుంది మొత్తం చూడటానికి అట్లా. అండ్ ఫుడ్ అవన్నీ కూడా మనము బయటనే తినేసాము. మాకు ఫుడ్కి 100 అట్లనే పడ్డాయి. అండ్ తిరుపతిలో కూడా 2 టైమ్స్ భోజనం మేము చేయలేదు. అండ్ నైట్ స్టే గురించి చెప్పాలి అంటే నైట్ మేము ఒక డే ఏమో వెయిటింగ్ హాల్స్లోనే నిద్రపోయాము తిరుపతిలో. అండ్ ఇంకొక డే వచ్చేసి ఈ బస్లో వెళ్ళిపోయేసరికి మాకు 4 అట్లా అయింది. ఆ బస్లో కూడా నిద్రపోయినాం. అండ్ రైల్వే స్టేషన్లో ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పడుకున్నాము. అండ్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో లాకర్స్
లో పెట్టాలి అంటే లగేజ్ని వాటికి లాక్ చేసి ఉండాలి. ఆ లాక్ ప్రైస్ 30 రూపీస్, లేకపోతే తీసుకోరు. అండ్ ఇంకొకటి ఈ మన క్లాక్ రూమ్కి ఒక బ్యాగ్కి 20 రూపీస్, అలా బ్యాగ్స్ పెట్టేయచ్చు. ఇక్కడ లోపల చూడండి ఎంత బాగున్నాయి. అండ్ ఇంకా అవి పెయింటింగ్స్ హ్యాండ్తో వేసినవి. నేనైతే అన్నీ ఆన్సర్స్ అంటే అన్నీ ప్రైజెస్ చెప్పాననే అనుకుంటున్నా. మొత్తం ఇక్కడ కొంచెం సెల్ఫీ ఫోజులు అవి ఇచ్చా కానీ వీడియోగ్రాఫర్ లాగా నాకేమంత రాలేదు. మొత్తం మీకే బ్యాక్ కెమెరా పెట్టి చూపించాను. అండ్ మొత్తం బడ్జెట్ బ్రేక్ డౌన్ చెప్పాలి అంటే హైదరాబాద్ నుంచి నారాయణాద్రికి తిరుపతి వెళ్ళడానికి ఈ 450, అరౌండ్ 490, 500 వేసుకోండి. అండ్ చెన్నై నుంచి మళ్ళీ సికింద్రాబాద్ రావటానికి కూడా ఒక 500 వేసుకోండి. ఛార్జెస్ అవన్నీ కలిపి స్లీపర్ క్లాస్ బస్ ట్రైన్ ప్రైస్ అది నేను చెప్తుంది. అండ్ చార్మినార్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాం మేము. మార్నింగ్ 6:30 కల్లా దిగిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లగేజెస్కి వాటన్నిటికీ ఫ్రీ ఆఫ్ కాస్టే. అండ్ బస్ టికెట్ ప్రైస్ చెప్పాను. తిరుపతి నుంచి ఈ తిరువన్నమలైకి 430 రూపీస్. అండ్ తిరువన్నమలై నుంచి మొత్తం చెన్నైకి రావడానికి అరౌండ్ 300 పర్ హెడ్ అవుతుంది, కొంచెం ఎక్స్ట్రానే. ఆటో ఛార్జెస్ అవి 500 వేసుకోండి. అండ్ ఫుడ్కి ఒక 1000 వేసుకున్నా కానీ మొత్తము 3500 బిలోనే అయిపోయిద్ది. మనము ఇక్కడైతే ఎక్కువ ఫుడ్ మనం బయటే తింటాము, అంటే అన్నదానాలలోనే తింటాము. ఎవరన్నా ఇక్కడ టెంపుల్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నదానం అది టేస్ట్ చేయండి. బయట ఫుడ్ మనము ఏ రోజన్నా తింటాము, అన్నదానానికి మాత్రం టెంపుల్కి వెళ్తేనే తింటాం కదా. సో పిస్నారి అట్లా అని అనుకోకుండా కొంచెము ట్రై చేయండి. ఇక్కడైతే మొత్తము అన్న మ్యూజియం అని చెప్పా కదా, అక్కడికి వచ్చాము. బయట నుంచి వ్యూ చూడండి. చెన్నైలో ఎక్కడ చూసినా రెడ్ కలర్లో బిల్డింగ్స్ అదంతా చాలా బాగుంటుంది. ఇక్కడ చెట్లు అదంతా చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడంతా చెట్లతో అట్లా అంత బాగుంటే మన హైదరాబాద్లో 400 ఎకరాస్ని కట్ చేస్తున్నారు. ఏం చేద్దాము అసలు. ఎంత బాగుంది, ఎంత అందాన్ని ఇచ్చినాయి ఆ చెట్లే. మన దగ్గర ఎందుకు అట్లా చేస్తున్నారో తెలియదు. బట్ ఇవన్నీ చూసిన తర్వాత మేము ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి కూడా బీచ్కి వెళ్ళొచ్చు. ఆ బీచ్కి వెళ్ళేటప్పుడు రాక్స్ అవి కూడా కనిపిస్తాయి, అంటే రాక్ బీచ్ లాగా అట్లా ఉంటుంది. ఎవరన్నా కాకినాడ బీచ్కి వెళ్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది, కాకినాడ బీచ్లోనే ఉంటుంది. ఇక్కడ నేనైతే ఫోటో కోసం తిరుగుతున్నా. ఫుల్ ఎండాకాలం, స్టిల్ నేను బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని ఏదో స్విగ్గీ జొమాటో డెలివరీ గర్ల్ లాగా తిరుగుతున్నా అనుకోవద్దు. నేనేం డెలివరీ గర్ల్ని కాదు. అవైతే డ్రింక్స్ చూడండి, మొత్తము డీహైడ్రేట్ అయిపోతామనేసి మేము తాగుతూనే ఉన్నాం ఏవో ఒకటి, స్ప్రైట్, థమ్సప్, కోకోనట్ వాటర్ అవన్నీ. ఇక్కడ కూడా మళ్ళీ ఫోటోకి ఫోజే. ఆ క్యాప్ వచ్చేసి నేను తిరుపతిలో కొన్నా, 100 రూపీస్ పడింది అంతే. ఇంకా మీకే హాయ్ చెప్తున్నా. అక్కడ ఆ వీడియోలో మొత్తము వెళ్ళిపోయి చూసేసాం. చాలా అంటే చాలా క్లీన్గా చాలా బాగా మెయింటైన్ చేశారనిపించింది కన్స్ట్రక్షన్ అది అంతా. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మీరు చూసుకోవచ్చు, అంటే ఏం తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది కదా. అండ్ న్యూ ప్లేసెస్ కూడా చూస్తారు. ఇక్కడ అయితే కపుల్ ఫోటోషూట్స్ అవుతున్నాయి. కుచ్చుకుచ్చోతాయిలానే ఉంది మొత్తం దారుణంగా. అండ్ ఇక్కడ తమిళ్ వాళ్ళకి కూడా తెలుగు బాగా వచ్చు, మనకి లాంగ్వేజ్ ఇష్యూ కూడా ఎక్కడ రాదు. అండ్ అరుణాచలంలో కూడా మోస్ట్లీ అయితే మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎక్కడికి పోయినా కానీ వాళ్ళే మాట్లాడుతూ అట్లా ఉన్నారు. నేను ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేశాను. అండ్ వీడియో లెంత్ కూడా 25 మినిట్స్ అయింది, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్దాం అనే ట్రై చేశాను. అండ్ వీడియో కూడా చాలా ఫాస్ట్ చేశాను, అంటే ఎక్కువ లెంత్ అవ్వద్దు అనేసి. ఎవరన్నా రాలేని వాళ్ళ కోసం ఇవి మొత్తం చూస్తే అంటే నా కళ్ళతో నేను చూసినవి అన్నీ ఆల్మోస్ట్ వీడియో కింద రికార్డ్ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే ఎవరైనా రాలేని వాళ్ళు చూడొచ్చు అనేసి. బట్ మేము ఇవన్నీ చూసి ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్కి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఆ రోజు ఆఫీస్ ఉంది. మీరు ఎవరన్నా ఇన్ని ప్లాన్ చేసుకుంటే 1 డే రెస్ట్ తీసుకోవడానికి ఉండేలాగా చూడండి. నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళి వస్తే నాకు అర్థమవుతుంది, ఫుల్ హెడేక్, లెగ్స్ పెయిన్, బొబ్బలు వచ్చేసి అదంతా. మీరు మాత్రం అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం 1 by 1 ప్లాన్ చేసుకోండి. నేను ఇంకా 1 డే ట్రిప్స్ కూడా చేయటానికి ట్రై చేస్తాను. మీకు ఎవరికన్నా హైదరాబాద్ నుంచి 1 డే ట్రిప్స్ అంటే
బెంగళూరు, మైసూర్ ఇలాంటి వాటికి మనం వెళ్ళొచ్చు వన్ డేలో. అలాంటి ట్రిప్స్ కూడా కావాలి అంటే అలాంటి వీడియోస్ నాకు కామెంట్ సెక్షన్లో మీ ఇంట్రెస్ట్ అనేది చెప్పండి. నేను ఖచ్చితంగా అలాంటివి కూడా చేస్తాను. అండ్ మార్నింగ్ సన్రైజ్ టైంకి మేము హైదరాబాద్ వచ్చేసి రీచ్ అయిపోయాము. ఇక్కడ మొత్తానికి మాకు 3500 అయింది. డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.